హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఈ ఎపిసోడ్లో మనము ఈ పక్కన మీరు చూస్తున్న హాఫ్ సారీ ఎలా చేయాలో చూద్దామండి. సో ఈ హాఫ్ సారీ కోసం చూడండి, నేను ఈ సారీ తీసుకున్నాను. సారీ చూడండి, కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగా వచ్చిందో కదా. ఇది పైన బార్డర్ చిన్నగా వచ్చింది, కింద ఇలా వచ్చింది. సో లెంత్ సరిపోదు కాబట్టి నేను పైన బార్డర్ కూడా తీసి కింద అటాచ్ చేస్తాను. సో ఈ సారీకి బ్లౌజ్ చూడండి ఇలా ఇచ్చాడు. సో ఇది బాగోలేదని చెప్పి దీనికోసం నేను హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకుని పైన ఎంబ్రాయిడరీ, మెషిన్ ఎంబ్రాయిడరీ చేశాను చూడండి. సో ఇది బోట్ నెక్ వస్తుంది. సో ఫ్రంట్ వచ్చి ఇలా ఉంటుందండి. సో ఫ్రంట్ వచ్చి పామ్ షేప్ నెక్ వస్తుంది, పామ్ లీఫ్ షేప్ వస్తుంది నెక్. సో ఇలా ఆర్మ్ హోల్ చుట్టూ కూడా మనకి వర్క్ వస్తుంది అనమాట. సో ఇది ఫ్రంట్ డిజైన్. అలాగే స్లీవ్స్ కోసం చూడండి, స్లీవ్స్ కోసం ఇది తీసుకున్నాను. సో ఇదండి ఓవరాల్గా నేను తీసుకున్న శారీ డీటెయిల్స్, బ్లౌజ్ డీటెయిల్స్. సో దీన్ని నేను ఐరన్ ప్లీటెడ్ లెహెంగా స్టిచ్ చేయబోతున్నాను. చూడండి, మనం ఎంబ్రాయిడర్ చేసుకున్న క్లాత్ కట్ చేసుకున్నాను. సో బ్యాక్ పార్ట్, సో ఈ విధంగా లైనింగ్ మెయిన్ పార్ట్ ఇలా వచ్చింది. అలాగే ఫ్రంట్ 2 పార్ట్స్లో వస్తుంది చూడండి. ఇదిగోండి, ఇది ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇటువైపు ఎక్స్ట్రా 1¼ ఇంచ్ కట్ చేశాను. సో ఇక్కడ మనకి హుక్స్ కాజా పట్టి వస్తుంది కదా. సో అదర్ సైడ్ నార్మల్ కట్ చేశాను చూడండి. సో ఇక్కడ మనము ఎక్స్ట్రా ½ ఇంచ్ కట్ చేసుకున్నాం. సో ఇవి ఇలా కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చూస్తే మీరు స్లీవ్ కూడా కట్ చేసి రెడీ చేసిన క్యాప్ స్లీవ్ కట్ చేశానండి. సో ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాక ఫస్ట్ ఇప్పుడు మనము స్టిచ్చింగ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ థింగ్ మనము నెక్ లైన్ ఫినిషింగ్ చేసుకోవాలి. సో నెక్ లైన్ ఫినిషింగ్ చేసుకోవడానికి రైట్ సైడ్ పైన మనం లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టుకొని ఈ విధంగా మనము స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ మనము కట్స్ పెట్టుకోవాలి. లైనింగ్ రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఇప్పుడు మళ్ళీ మనము టాప్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్ ఫినిషింగ్ చేస్తున్నాం కదా. సో నెక్స్ట్ మనము ఈ విధంగా డాట్స్ ఫినిష్ చేసుకోవాలి. సో చూడండి, ఇది ఇలా లైనింగ్కి లోపల వైపు వచ్చేలాగా మనం డాట్స్ ఫినిష్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనము వేస్ట్ లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ వేస్ట్ లైన్ స్టిచ్ చేసుకోవడానికి అగైన్ మనం చూడండి లైనింగ్ రైట్ సైడ్కి టర్న్ చేసుకుని సో ఇది స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకొని మళ్ళీ టాప్ స్టిచ్చింగ్ కూడా వేసుకుని అప్పుడు మనము లైనింగ్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాం కదండి. సో కట్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ మనము ఇదిగోండి సైడ్ నుంచి లైనింగ్ అనేది రివర్స్ చేస్తాము. రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్ వేసుకుంటాం. సో చూసారా, ఇలా టాప్ స్టిచ్చింగ్ కూడా వేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకుంటే సో మన బాడీస్ బ్యాక్ ప్యాటర్న్, బ్యాక్ బాడీస్ ఇలా రెడీ అయిపోతుంది. ఓకే, సో చూడండి ఫినిషింగ్ కూడా మనకి చాలా నీట్గా వస్తుందండి. సో స్టిచెస్ అనేవి మ్యాక్సిమం కనిపించకుండా ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. సో బ్యాక్ రెడీ అయిపోయింది. సో బ్యాక్ నెక్ ఫినిషింగ్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా మనము డాట్స్ ఉన్నాయి కదండి. సో ఈ డాట్స్ క్లోజ్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ డాట్ క్లోజ్ చేశాను. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా డాట్స్ క్లోజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది కింద వేస్ట్ లైన్, ఇది సెంటర్ ఫ్రంట్, అలాగే ఇది నెక్ లైన్. సో మనము ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసి సో బ్యాక్, ఫ్రంట్, నెక్ ఈ 3 కూడా క్లోజ్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ స్టార్ట్ చేసి మనం ఏదైతే సీమ్ అలవెన్స్ ఇచ్చుకున్నామో దాని ప్రకారం స్టిచ్ వేసేస్తాను.
ఈ విధంగా మనము 3 పక్కల స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ మనము కట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. సో రివర్స్ చేసుకుని ఎంత కుదిరితే అంతవరకు టాప్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇదిగోండి సెకండ్ పార్ట్ కూడా నేను వేస్ట్ లైన్ దగ్గర అలాగే చూడండి ఇది సెంటర్ ఫ్రంట్. సో ఇక్కడ నెక్ లైన్ 3 ఫినిషింగ్ చేసి రెడీ చేశాను. చూడండి ఓవరాల్గా ఫ్రంట్ పార్ట్స్ ఈ విధంగా రెడీ అయినాయి. సో ఫ్రంట్ పార్ట్స్ కూడా రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు స్లీవ్స్ రెడీ చేద్దాము. స్లీవ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ముందుగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీని మీద ఇదిగోండి నేను కట్ చేసి పెట్టుకున్న స్లీవ్ రైట్ సైడ్ పైన లైనింగ్ వచ్చేలాగా పెట్టుకుందాము. పెట్టుకొని ముందు హెమ్ ఫినిష్ చేసుకోవాలండి. మనం ఎంతైతే సీమ్ అలవెన్స్ ఇచ్చామో దాని ప్రకారం స్టిచ్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 సెంటీమీటర్ సీమ్ అలవెన్స్ ఇచ్చాను. సో 1 సెంటీమీటర్ సీమ్ అలవెన్స్ ప్రకారం స్టిచ్ వేసుకుందాం. చూడండి ఇట్లా హెమ్ స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ మనము కట్స్ పెట్టేసుకోవాలి. సో ఈ 1 ఇంచ్కి ఒక కట్ లాగా అప్రాక్సిమేట్గా ఇట్లా ఎంత ఎక్కువ కర్వ్ ఉంటే మనం అంత కట్స్ పెట్టుకుంటేనండి ఫ్యాబ్రిక్ అనేది మనము బ్యాక్ సైడ్ టర్న్ చేసినప్పుడు ఎక్కడ తిత్తులు అనేది లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ వేయటం అయిపోయింది కదా. ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్. అయిపోయింది కదా. టాప్ స్టిచ్చింగ్ కూడా వేసాం కదా. సో ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చి ఇప్పుడు ఈ లైనింగ్ రాంగ్ సైడ్కి టర్న్ చేసుకుని జాయిన్ చేసేసుకుందాం. చూసారా? సో ఈ విధంగా మనం స్లీవ్ రెడీ చేస్తాం. ఇప్పుడు ఈ మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకుందాం. సో మన స్లీవ్ రెడీ అండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి షోల్డర్ స్టిచ్ కూడా కన్సీల్ అవ్వాలంటే చూడండి నేను ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. సో ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాను. ఫ్రంట్ రాంగ్ సైడ్ ఈ విధంగా దీని మీద పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఉంది కదండి. సో ఇది వెనక్కి తిప్పి ఈ విధంగా స్టిచ్ వేస్తాను. సో బ్యాక్ ఇలా పెట్టి లోపలికి వచ్చేలాగా బ్యాక్ పెట్టి పైన మనము ఫ్రంట్ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా పెట్టుకుని అప్పుడు మనం రివర్స్ చేసుకుంటే ఈ స్టిచ్ అనేది కూడా కన్సీల్ అయిపోతుంది. సో ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేసాం కదా. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనము స్లీవ్స్ కూడా జాయిన్ చేసేద్దాం. సో చూడండి స్లీవ్స్ జాయిన్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ కన్స్ట్రక్షన్లో లాస్ట్ స్టెప్ అండి. సో సైడ్స్ 2 జాయిన్ చేసేసుకోవాలి. మీకు కనుక నా వర్క్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సో ఇప్పటికే చాలా నేను లంగా బ్లౌజ్ 2 చెప్దాం అనుకున్నాను కానీ ఇది డ్యూరేషన్ చాలా ఎక్కువ అయ్యేటట్టుంది కాబట్టి లంగా స్టిచ్చింగ్ పార్ట్ 2లో చెప్తానండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.